2026-27 సంవత్సరానికి ధనుస్సు రాశి వారి జీవితం ఎలా ఉండబోతుందో ఈ ఆర్టికల్లో మనం చాలా వివరంగా సామాన్యమైన మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. 2026 సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితం ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు మీకు సాయం చేస్తాయి, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ రాశి ఫలాలు అనేవి ముఖ్యంగా ఆ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాలు అయిన శని, గురువు, రాహువు మరియు కేతువు మీ రాశికి ఏ స్థానాల్లో ఉంటున్నారో అంటే వాళ్ళ గోచారం మీద ఆధారపడి ఉంటాయి. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలిద్దాం. మీ ఆరోగ్యం, మీ డబ్బు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ పెళ్లి మరియు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కొన్నిసార్లు జ్యోతిష్యం అనగానే చాలా కష్టమైన పాతకాలం మాటలు వాడతారు. అవి మనకు అర్థం కావు. కానీ ఇక్కడ మనం అలా కాకుండా మనకు రోజూ అలవాటైన మాటల్లోనే అవసరమైన చోట ఇంగ్లీష్ మాటలు కూడా వాడుతూ ప్రతీదీ వివరంగా చెప్పుకుందాం. దీన్ని చదవడం వల్ల మీకు 2026 సంవత్సరం మీద ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. ధనస్సు రాశి వారికి 2026లో 4 ముఖ్యమైన గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. శని మీ రాశికి 4వ ఇంట్లో అంటే 4th హౌస్లో ఉంటాడు. దీనినే అర్ధాష్టమ శని అంటారు. ఇది 2025లోనే మొదలైంది కాబట్టి దీని ప్రభావం మీకు ఇప్పటికే కొద్దిగా తెలిసి ఉంటుంది. రాహువు మీ రాశికి 3వ ఇంట్లో అంటే 3rd హౌస్లో ఉంటాడు. ఇది చాలా మంచి పొజిషన్. కేతువు మీ రాశికి 9వ ఇంట్లో అంటే 9th హౌస్లో ఉంటాడు. గురువు ఈయన స్థానం చాలా కీలకం. సంవత్సరం మొదట్లో మీ రాశికి 7వ ఇంట్లో అంటే 7th హౌస్లో ఉంటాడు. జూన్ 2వ తారీఖున ఆయన 8వ ఇంట్లోకి అంటే 8th హౌస్లోకి మారతాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున 9వ ఇంట్లోకి అంటే 9th హౌస్లోకి వస్తాడు. ఇప్పుడు ఈ గ్రహాల మార్పు మీ జీవితంలోని ఒక్కో అంశం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో వివరంగా చూద్దాం. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు కుటుంబం. 2026లో మీ పర్సనల్ లైఫ్ మరియు ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే మనం ముందుగా అర్ధాష్టమ శని గురించి మాట్లాడుకోవాలి. శని మీ రాశికి 4వ ఇంట్లో ఉండటం వలన దీని ప్రభావం ముఖ్యంగా మీ సుఖం మీద అంటే మీ ప్రశాంతత మీద ఉంటుంది. మానసిక ఒత్తిడి 2025 నుండే మీరు ఒక రకమైన మానసిక ఒత్తిడిని అంటే మెంటల్ స్ట్రెస్ను అనుభవిస్తూ ఉండి ఉంటారు. కారణం లేకుండానే టెన్షన్ పడటం, చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందటం, రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ ప్రభావం 2026లో కూడా కొనసాగుతుంది. 4వ ఇంట్లో మన ప్రశాంతతకు, సంతోషానికి సంబంధించినది. శని అక్కడ ఉండటం వల్ల మీ మనస్సు మీద ఏదో తెలియని బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. పనులన్నీ అవుతున్నా లోపల ఏదో వెలితిగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం 4వ ఇంట్లో మాతృస్థానం అంటే తల్లికి సంబంధించినది. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మీరు మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వారిని రెగ్యులర్ చెకప్స్కు తీసుకెళ్లడం, వాళ్లతో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. చిన్న అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఆస్తులు మరియు వాహనాలు. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఆస్తుల మీద కూడా ఉంటుంది. మీకు గతం నుండి ఏవైనా ఆస్తి తగాదాలు, భూమికి సంబంధించిన గొడవలు లేదా పంపకాల సమస్యలు ఉంటే అవి ఈ సంవత్సరంలో అంత త్వరగా పరిష్కారం కాకపోవచ్చు. వాటిని ఈ సంవత్సరం ఎక్కువగా కదిలించకపోవడమే మంచిది. అలాగే మీరు కొత్త ఇల్లు కొనాలన్నా లేదా కొత్త కారు లాంటి వాహనం కొనాలన్నా కొన్ని అడ్డంకులు వస్తాయి. లోన్ ప్రాసెస్ లేట్ అవ్వడం, డాక్యుమెంట్లలో సమస్యలు రావడం లాంటివి జరగవచ్చు. అయితే ఒక మంచి విషయమేమిటంటే అక్టోబర్ 31వ తారీఖు తరువాత గురువు మీ 9వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీ అదృష్టం పెరుగుతుంది. కాబట్టి ఇల్లు, కారు కొనాలనుకునే పెద్ద పనులను అక్టోబర్ 31 తరువాత ప్లాన్ చేసుకుంటే అవి సులభంగా సక్సెస్ అవుతాయి. అర్ధాష్టమ శని గురించి విని భయపడాల్సిన అవసరం లేదు. ఇది మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చడానికి ఒక ట్రైనింగ్ లాంటిది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండటం, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది, శని ప్రభావం తగ్గుతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు శత్రువులపై విజయం.
శని మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నా మీకు ఒక పెద్ద వరంలాగా రాహువు 3వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యం ప్రకారం రాహువు 3వ ఇంట్లో ఉండటమనేది ఒక రాజయోగం లాంటిది. ఇది మీలో విపరీతమైన ధైర్యాన్ని, సాహసాన్ని నింపుతుంది. పెరుగే ఆత్మవిశ్వాసం. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా పెరుగుతుంది. ఇంతకుముందు ఒక పని చెయ్యడానికి భయపడేవారు కూడా ఇప్పుడు నేను చెయ్యగలను అనే ధైర్యంతో ముందుకు దూపుతారు. మీ మాట తీరులో ఒక పవర్ వస్తుంది. నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. శత్రువులపై విజయం. 3వ ఇంట్లో మీ శత్రువులను కూడా సూచిస్తుంది. రాహువు అక్కడ ఉండటం వల్ల మీ మీద ఎవరైనా కుట్రలు పన్నినా, మీ గురించి చెడుగా మాట్లాడినా వాళ్లే నష్టపోతారు. మీ కాంపిటేటర్ల మీద అంటే మీతో పోటీపడేవారి మీద మీకు పై చెయ్యి దొరుకుతుంది. ఆఫీస్లో అయినా వ్యాపారంలో అయినా మీ శత్రువులను మీరు తెలివిగా ఓడించగలుగుతారు. పనులు పూర్తి చేయడం. ఈ రాహువు మీకు బద్ధకాన్ని దూరం చేస్తాడు. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాహువు ఇచ్చే ధైర్యంతో మీరు అర్ధాష్టమ శని ఇచ్చే మానసిక ఒత్తిడిని కూడా సులభంగా జయించగలుగుతారు. కాబట్టి ఇది మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆధ్యాత్మికత, ఉన్నత విద్య మరియు తండ్రితో సంబంధం. ఇప్పుడు కేతువు గురించి మాట్లాడుకుందాం. కేతువు మీ 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంటు అనేది భాగ్యస్థానం. ఇది మీ అదృష్టాన్ని, మీ తండ్రిని, మీ గురువులను మరియు మీ ఆధ్యాత్మిక చింతనను సూచిస్తుంది. పెరిగే ఆధ్యాత్మిక చింతన కేతువు ఎక్కడ ఉంటే ఆ విషయాల మీద మనకు ఒక రకమైన లోతైన ఆలోచన వస్తుంది. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరో ఆధ్యాత్మిక చింతన అంటే స్పిరిచువల్ థింకింగ్ బాగా పెరుగుతుంది. ఇంతకుముందు దేవుడు, పూజలు లాంటివి పెద్దగా పట్టించుకోనివారు కూడా ఈ సంవత్సరంలో గుడులకు వెళ్లడం, తీర్థయాత్రలు చెయ్యడం, దానధర్మాలు చెయ్యడం లాంటివి చేస్తారు. మీకు తెలియకుండానే మీ మనసు ప్రశాంతత కోసం దైవం వైపు చూస్తుంది. ఉన్నత విద్య. 9వ ఇల్లు ఉన్నత విద్యకు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు కూడా సంబంధించినది. రీసెర్చ్, పీహెచ్డీ లాంటివి చేసే స్టూడెంట్లకు ఈ కేతువు కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్లకు సబ్జెక్టు మీద లోతైన రీసెర్చ్ చెయ్యాలనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనే ఒక రకమైన డిటాచ్మెంట్ కూడా వస్తుంది. తండ్రి లేదా గురువులతో సంబంధం. ఈ సమయంలో మీకు మీ తండ్రితో లేదా మీకు దారి చూపించే గురువులతో, మీ బాసులతో సంబంధంలో కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలు వాళ్లకు అర్థం కాకపోవచ్చు, లేదా వాళ్ల మాటలు మీకు నచ్చకపోవచ్చు. ఇది గొడవ కాదు, కానీ ఒక రకమైన కనెక్ట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మీరు మీ సొంత దారిని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. 2026లో అత్యంత ముఖ్యమైన విభాగం డబ్బు, వ్యాపారం, ఉద్యోగం మరియు పెళ్లి. మీ డబ్బు, కెరీర్ మరియు పెళ్లి విషయాలు 2026లో పూర్తిగా గురువు మీద ఆధారపడి ఉన్నాయి. గురువు ఈ సంవత్సరం 3 సార్లు తన స్థానాన్ని మార్చుతున్నాడు. కాబట్టి మీ జీవితం కూడా 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం జాన్యువరి 2026 నుండి జూన్ 2, 2026 వరకు. ఈ సమయంలో గురువు మీ రాశికి 7వ ఇంట్లో ఉంటాడు. ఇది చాలా చాలా మంచి పొజిషన్. గురువు మీ రాశిని నేరుగా చూస్తాడు. దీన్నే గురుబలం అంటారు. పెళ్లి కాని వారికి, ఎవరైతే పెళ్లి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి ఇది గోల్డెన్ పీరియడ్. ఈ 5 నెలల్లో మీకు పెళ్లి నిశ్చయం అవ్వడం లేదా పెళ్లి జరిగిపోవడం ఖాయంగా జరుగుతుంది. గతం నుండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇప్పుడు అన్నీ వాటంతట అవే తొలగిపోయి చాలా మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి అయిన వారికి, ఇప్పటికే పెళ్లి అయిన వారికి మీ వైవాహిక జీవితం అంటే మ్యారీడ్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సంతానం కోసం ప్లాన్ చేసేవారికి ఇది సరైన సమయం. ఉద్యోగం మరియు వ్యాపారం. ఈ సమయంలో మీ కెరీర్ చాలా బాగుంటుంది. మీరు చేసే పనికి ఆఫీస్లో మంచి గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే చాలా మంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త పార్ట్నర్షిప్స్ వస్తాయి. బిజినెస్ బాగా పెరిగి లాభాలు వస్తాయి. 2వ భాగం జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు. ఈ సమయంలో గురువు మీ 7వ ఇంట్లో నుండి 8వ ఇంట్లోకి మారతాడు. దీనిని అష్టమ గురువు అంటారు. మంచి చేసే గురువు
చెడు స్థానంలోకి వెళ్లడం వలన ఇక్కడ మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. ఈ 5 నెలల కాలం అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు దాచుకున్న డబ్బు కూడా కరిగిపోతుంది. హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు లేదా ఇంట్లో అనుకోని ఖర్చులు వస్తాయి. పెట్టుబడులు అస్సలు వద్దు. దయచేసి ఈ సమయంలో ఎక్కడా కొత్తగా డబ్బు ఇన్వెస్ట్ చెయ్యవద్దు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంటే భూములు, ఫ్లాట్లు కొనడం లేదా అమ్మడం లాంటివి అస్సలు చెయ్యకండి. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం ఉంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలు. పెళ్లి కోసం చూసేవారు ఈ సమయంలో కొంచెం ఆగడం మంచిది. ఈ సమయంలో మీరు చూసే సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు లేదా వాళ్ల గురించి మీకు తప్పుడు సమాచారం అందవచ్చు. ఒకవేళ తప్పనిసరి అయితే అన్నీ చాలా లోతుగా ఎంక్వైరీ చేసిన తరువాతే ముందుకు వెళ్ళండి. ఈ 5 నెలలు మీరు అర్ధాష్టమ శని మరియు అష్టమ గురువు ఈ 2 నెగటివ్ ఎఫెక్ట్స్ను ఎదుర్కోవాలి. కాబట్టి ఈ సమయంలో ఏ కొత్త పనులు మొదలుపెట్టకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. మూడవ భాగం అక్టోబర్ 31, 2026 నుండి. అక్టోబర్ 31న గురువు 8వ ఇంటి నుండి 9వ ఇంటు అంటే మీ భాగ్యస్థానంలోకి వస్తాడు. ఇది మళ్లీ ఒక అద్భుతమైన మార్పు. మీ కష్టాలన్నీ తీరినట్టే. అదృష్టం మొదలవుతుంది. గురువు భాగ్యస్థానంలోకి రాగానే మీకు అదృష్టం అంటే లక్ కలిసి వస్తుంది. పనులు మళ్లీ మొదలవుతాయి. జూన్ నుండి ఆగిపోయిన పనులన్నీ అంటే ఇల్లు కొనడం, పెళ్లి సంబంధాలు మళ్లీ వేగంగా ముందుకు కదులుతాయి. డబ్బు నిలబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గి డబ్బు చేతిలో నిలబడటం మొదలవుతుంది. మొత్తం మీద 2026 సంవత్సరం మీకు ఎలా ఉందంటే మొదట 5 నెలలు చాలా బాగుంది. మధ్యలో 5 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి 2 నెలలు మళ్లీ చాలా బాగుంది. విద్యార్థులకు మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లకు చాలా బాగుంది. 3వ ఇంట్లో ఉన్న రాహువు మీకు పరీక్షలు రాయడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తాడు. భయం పోయి బాగా రాయగలుగుతారు. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే రీసెర్చ్ చేసేవాళ్లకు కేతువు వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు. కొత్త ఉద్యోగం కోసం చూసేవారికి సంవత్సరం మొదటి 5 నెలలు అంటే జనవరి నుండి మే వరకు చాలా మంచి సమయం. ఈ టైంలోనే మీరు గట్టిగా ప్రయత్నించి జాబ్ సంపాదించాలి. మధ్యలో జూన్ నుండి అక్టోబర్ వరకు ప్రయత్నాలు అంతగా ఫలించవు. కొంచెం లేట్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే ధనస్సు రాశివారికి 2026 సంవత్సరం మిశ్రమంగా అంటే కొన్ని చాలా మంచివి, కొన్ని కొంచెం కష్టమైనవిగా ఉంటుంది. మీరు చెయ్యవలసినవి సంవత్సరంలోని మొదటి 5 నెలలను అంటే జనవరి నుండి మే వరకు పూర్తిగా వాడుకోండి. పెళ్లి చేసుకోవడం, కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం లాంటి ముఖ్యమైన పనులన్నీ ఈ టైంలోనే పూర్తి చెయ్యండి. 3వ ఇంట్లో ఉన్న రాహువు ఇచ్చే ధైర్యాన్ని మంచి పనుల కోసం వాడండి. అక్టోబర్ 31 తర్వాత మళ్లీ మంచి సమయం మొదలవుతుంది. అప్పుడు మీ పెద్ద పెద్ద ప్లాన్స్ అమలు చెయ్యండి. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీరు చెయ్యకూడనివి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్య కాలంలో డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టవద్దు. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు. ఈ మధ్యకాలంలో కొత్త ఇల్లు, భూమి లేదా వాహనం కొనడానికి అడ్వాన్స్ ఇవ్వద్దు. అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చెయ్యవద్దు. చివరగా ఒక ముఖ్యమైన విషయం. ఇవన్నీ కేవలం మీ రాశిని బట్టు చెప్పిన సాధారణ ఫలితాలు. ధనస్సు రాశిలో పుట్టిన కోట్ల మందికి ఇదే విధంగా జరగదు. మీ అసలైన జాతకం అంటే పర్సనల్ హారోస్కోప్ అనేది మీ పుట్టిన తేదీ, సమయం మరియు ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. మీకు జరుగుతున్న మహాదశ, అంతర్దశ చాలా ముఖ్యం. మీకు నిజంగా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఇక్కడ చెప్పినవి చూసి భయపడకుండా మీ పర్సనల్ జాతకాన్ని ఒక మంచి జ్యోతిష్కునికి చూపించి దానికి తగ్గట్టుగా సలహాలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.